మన ఇల్లు మనమే క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది పిల్లలకు రెస్పాన్సిబిలిటీని బిల్డ్ చేస్తుంది. పిల్లలకు చిన్న చిన్న హ్యాబిట్స్ అన్నవి డైలీ మనం అలవాటు చేయాలి. చిన్న చెత్త కూడా వదిలేస్తే ఇల్లు మురికిగా మారిపోతుంది కదా. కాబట్టి మనం క్లీన్నెస్ హ్యాబిట్ని పిల్లలకు నేర్పించాలి. అమ్మ ఒక్కరే కాదు, మనం కూడా అమ్మకి హెల్ప్ చేయాలి. టీం వర్క్తో ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. చిన్నది పెద్దది అని కాదు పని. రెస్పెక్ట్ ఫర్ వర్క్. వెరీ గుడ్, గుడ్ హ్యాబిట్. మన పని మనం చేసుకోవడం అన్నది పిల్లలకు నేర్పించాలి. మనం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న హ్యాబిట్స్ ని నేర్పించాలి. శుభ్రంగా ఉన్న ఇల్లు మన మూడ్ని కూడా హ్యాపీగా ఉంచుతుంది. కాబట్టి చిన్న చిన్న పనులు కలిస్తేనే కదా పెద్ద పని ఈజీగా అవుతుంది. ఇలాంటివన్నీ మనం పేరెంట్స్ గా పిల్లలకు నేర్పించాలి. అమ్మ ఒక్కరే కాదు, ఇంట్లో అందరూ కూడా హెల్ప్ చేయాలి ఇంట్లో పనులకి అని. ఎందుకంటే డిసిప్లిన్ అంటే స్కూల్లో మార్క్స్ మాత్రమే కాదు, మన సరౌండింగ్స్ ని కూడా మనం క్లీన్ గా ఉంచుకోవటం. మన రూమ్ ఎలా ఉంటుందో చాలా సార్లు మన మైండ్ కూడా అలానే ఉంటుంది. పని చిన్న పెద్ద అని ఎప్పుడూ కాదు, మన పని మనకు రెస్పెక్ట్. కార్తిక, నీకు నేను ఈ చిన్న చిన్న పనులు నేర్పిస్తున్నా కదా, సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇది నీకు ఒక పనిష్మెంట్ లాగా అనిపిస్తుందా ఏంటి? మన ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది పనిష్మెంట్ కాదు, ఇది లైఫ్ ఆర్గనైజ్ చేయడానికి ఒక టెక్నిక్ అంతే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎక్కడి వస్తువులు వాడిన తర్వాత తిరిగి అదే ప్లేస్ లోనే పెట్టాలి. ఇది పిల్లలకు ఆర్గనైజేషన్ స్కిల్ ని బిల్డ్ చేస్తుంది. ఇలాంటివి మనం నేర్పిస్తూ ఉండాలి. ఇండ్లు సర్దడం కూడా.